దేవా సర్వాధికారి యేసుక్రీస్తు ప్రభు మా రక్షకుడా విమోచకుడా, మా ప్రాణ విమోచన క్రయధనంగా సిలువలో బలియాగంగా సమర్పించుకున్న ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఎత్తైన నమ్మదగిన దేవుడవు ప్రభువా, మీకు స్తోత్రాలు. మారని మాట తప్పని మార్పు చెందం ప్రభుడవు, సర్వాధికారివి స్తోత్రాలు. సమస్తమును చేయుటకు శక్తి కలిగిన వాడు మిమ్మల్ని స్తుతిస్తూ కనపరుస్తూ ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ఈ ఉదయకాలంలో మరొకసారి మా అపరాధాలు, దోషాలు, తప్పిదాలు ఒప్పుకుంటున్నాం, క్షమించమని వేడుకుంటున్నాం. మీ రక్త ప్రోక్షణ కోరుకుంటున్నాం తండ్రి. పవిత్రపరచండి. లోకంలో చెదిరిన సమస్త పరిశుద్ధులు మీ రక్తం చేత విమోచింపబడిన బిడ్డలందరూ మరి యొక్క పరిశుద్ధ ప్రభుదినం ఈ దినం మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తుండగా వారందరితో ఏకీభవించి ఇక్కడ ఈ కర్మేలు ప్రార్థనా మందిరంలో కొద్దిశేషంగా కూడి మేము కూడా మిమ్మల్ని ఆరాధించుకోవటానికి సిద్ధపరుస్తున్నందుకు వందనాలు. రాగలిగిన వారిని బట్టి స్తోత్రాలు. మార్గమధ్యమందు ఉన్నవారు త్వరగా క్షేమంగా రాగరుటకు సహాయం చేయండి. ఇళ్ళ వద్ద ఉన్నవారు త్వరపడి బయలుదేరటానికి కృప చూపండి. నిర్లక్ష్యంగా ఉండకుండా సహాయం చేయండి. అనారోగ్యం వల్ల రాలేకపోతున్న వారికి మరి ఒక తరుణం దయచేయండి. ఇది నా ఆశీర్వాద భాగం దయచేయండి. ప్రభువా స్తోత్రాలు. కొడుకు ఆదరించేంత వరకు సరిసత్వం వహించండి. పాడుకునే పాటలు దయచేయండి. ఏ కంట మీకు తాత్పర్యం, మీకు భావం, మీకు తాళంతో పాటలు పాడి మిమ్మల్ని మహింపరచుటూ సహాయం చేయండి. వాయిద్యాలను వాయించే వారికి కృపనివ్వండి. ధ్యానించే వాక్య భాగాల్లో ఈ దాసుని కొలుతరని ఆత్మతో నింపి వాడుకొని మహింపొందండి. ఆరాధన కొరకు బల్ల కొరకైన వర్తమానాలు దాచి ఆత్మతో సత్యంతో మిమ్మల్ని ఆరాధించే సమయం, యోగ్యమైన రీతిలో బలలో చేయముంచే సమయం ఆశీర్వాదకరంగా చేయండి. సమస్త మేలులు అనుగ్రహించండి. సండే స్కూల్ పరిచర్యను దీవించండి. బాల్యం నుండి చిన్న బిడ్డలు తమ సృష్టికర్తను ఎరగలిగేటట్లు కృప చూపండి. రక్షకునిగా అంగీకరించేటట్లు కృప చూపండి. వారిలో లోతైన కార్యములు జరిగించండి. టీచర్స్ని అభిషేకించి వాడుకోండి. ఏ రీతిగా ప్రభువా కుడిగా ఆదరించేంత వరకు సరిసత్వం వహించండి. మీ పరిశుద్ధాత్మను మా మీద కుమరించండి. ఈ పరిశుద్ధాత్మ తాకుడు సంచారం మేము అనుభవించడానికి సహాయం చేయండి. ఏ మేలు కొదువు లేకుండా కృప చూపండి. హెబ్రోన్ సహవాసం అంతటిని కూడా జ్ఞాపకం చేసుకుని నెమ్మది ఇవ్వండి. మీ ముఖ కాంతిని మా మీద ప్రకాశింపజేయండి. మీ సన్నిధి కాంతిని మా మీద ఉదయింపజేయండి. సమాధానం స్థిరపరచండి. ఈ దాసును మరొకసారి జ్ఞాపకం చేసి గొంతును ముట్టండి, స్వస్థపరచండి. లంగ్స్ని ముట్టండి, బలపరచండి. ప్రభువా మాట్లాడటం శక్తి ఇచ్చి, నిలబట్టే శక్తి ఇచ్చేయండి. పాటలు పాడుట్లు పాడించట్లు కృపనివ్వండి. నడిపించట్లు దినమంతట్లో కృపనివ్వండి. సహాయం చేయండి. స్తోత్రాలు. ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ కనికనబడిన దురాత్మల క్రియలు ప్రభావం నజరుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో బంధిస్తున్నాం. ఇతర మత్తు ఆవలింతలు, చెదిరిపోయి తలంపులు లయపరచండి. ఎలక్ట్రిసిటీ, వాతావరణం, సౌండ్ సిస్టమ్ మీ స్వాధీనంలో ఉంచుకోండి. కనికరం చూపండి. బయట నుండి వచ్చే శబ్దాలు లయపరచండి. చంటి బిడ్డలను మీ స్వాధీనంలో ఉంచుకోండి. సాతాను వారిని బట్టి గల్వెలు చేయకుండా కృప చూపండి. అన్ని విషయాల్లోనూ మీ కృపను కోరుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభుని ఆరాధించుకునే ముందుగా పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు చదువుకుని ధ్యానించుకుని ప్రభును ఆరాధించుకుందాం. మత్తయి సువార్త 6 లేదా యోహాను సువార్త 6వ అధ్యాయం ఏదైనా ఒకటే.
యోహాను సువార్త 6వ అధ్యాయము 1వ వచనం నుండి 14 వచనాలు మార్చి చదువుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 1 నుండి 14 మార్చి చదువుకుందాం. అటు తర్వాత యేసు తిబెరియా సముద్రం అనగా గలిలయ సముద్రం దాటి అద్దరికి వెళ్ళెను. యేసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చుండెను. కాబట్టి యేసు కనులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూసి, వీరు భుజించుటకు ఎక్కడి నుండి రొట్టెలు కొని తెప్పించమని ఫిలిప్పును అడిగాను. కానీ అందుకు ఫిలిప్పు వారిలో ప్రతివాడు కొంచెం కొంచెం పుచ్చుకొనుటకైనను 200 దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పెను. ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి, కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా, యేసు రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగన చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించెను. కాబట్టి వారు భుజించిన తరువాత వారి యొద్ద మిగిలిన 5 యవల రొట్టెల ముక్కలు పోగు చేసి 12 గంపల నిండా నింపిరి. ప్రేమ కలిగిన తండ్రి, చదువుకున్న లేఖన భాగములు మా గమనములు బోధించండి. పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి కృపనిచ్చారు, వందనాలు. మీ తండ్రి మా జిహ్వా ఫలాలు స్తుతి ఆరాధనలు అర్పించుకునే ముందుగా మీ వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించండి, సిద్ధపరచండి. ప్రభు ఆత్మత సత్యంతో యథార్థం మిమ్మల్ని ఆరాధించుకున్నట్టు కృప చూపండి. రాగలిగిన వారిని బట్టి వందనాలు, రావలసిన వారు ఉంటే నడిపించమని యేసు ప్రభు వారి నామంలో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. యేసు ప్రభు వారి దినాల్లో పస్కా పండుగ వచ్చిందిట, సమీపిస్తోంది. యేసు ప్రభు ఉన్న స్థలానికి అనేక మంది ఆయన దగ్గరకు వచ్చారు. ఆయన వస్తున్నప్పుడు, వారందరూ వచ్చినప్పుడు బహుజనులు, 5వ వచనంలో, బహుజనులు తన యొద్దకు వచ్చుట చూచి, వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పించమని ఫిలిప్పును అడిగాడు. ఏమి చేయనై ఉండెనో తాను ఎరిగి ఉండి అతను పరీక్షించుటగలగడిగాను. ప్రభువుకు సర్వం తెలుసు, ఏం చెయ్యాలో ఆయనకు తెలుసు. కానీ ఫిలిప్పు ఏం చెప్తాడో చూద్దామని అడిగాట. వీళ్ళందరికీ రొట్టెలు ఎక్కడి నుంచి పెడతాం? ఏమనన్నారు? ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పించము, వీరు భుజించుటకు రొట్టెలు ఎక్కడి నుండి కొని తెప్పిస్తామని అడిగాడు. అంటే ఫిలిప్పు ఏం చెప్తాడోనని. కాబట్టి మన జీవితాల్లో కూడా ఏం చెయ్యాలో ప్రభువుకు తెలుసు, కానీ మనం ఏం ఆలోచిస్తామని కొద్ది సమయం ఆలస్యం చేస్తూ ఉంటాడు. అర్థం చేసుకోవాలి. అయితే ఫిలిప్పు ఏమన్నాడు? 7వ వచనం, వారిలో ప్రతివాడు కొంచెం కొంచెం పుచ్చుకొనుటకైనను 200 దేనారముల రొట్టెలు చాలవు అన్నాడు. అంటే 200 దేనారాలు వాళ్ళ దగ్గర ఉన్నట్టున్నాయి బహుశా. కొంచెం కొంచెం పుచ్చుకోవటానికి, అంటే చిన్న చిన్న మొక్కిస్తే కూడా 200 దేనారాల రొట్టెలు చాలవు. ఎక్కడి నుంచి తెస్తాం? అది ఆయన సమస్య. ఇప్పుడు అదంతా మనం ధ్యానించం. అయితే సీమోను పేతురు సహోదరుడైన ఆంద్రేయ, ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి, కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రము. ఆయన ఏం చేశాడంటే అందరూ జేబులు తడిమాడు. ఈయన దగ్గర ఉన్నది లెక్క చూసుకున్నాడు. ఎవరు? ఫిలిప్పు. ఆంద్రేయ ఏం చేశాడంటే ఎవరి దగ్గర ఏముందో చూపించండి అని అడిగాడు అనమాట. చూపించమని అడిగితే ఒక పిల్లాడి దగ్గర కనబడింది, పెద్దవాళ్ళ దగ్గర ఏం లేవు. ఒక పిల్లాడి దగ్గర కనబడ్డాయి 5 రొట్టెలు 2 చేపలను. ఇవి ఎంతమందికి ఇస్తాము అని ఆయన అనుకుంటున్నాడు. మన దగ్గర ఉన్నది ఏం సరిపోతుందని ఫిలిప్ అంటున్నాడు. అందరి దగ్గర ఉన్నది, బయటవాడి దగ్గర ఉన్నది ఏం సరిపోతుందని ఆంద్రేయ అనుకుంటున్నాడు. కాబట్టి వారి చేతిలో ఉన్న దాని గురించే వారు ఆలోచిస్తున్నారు. ఇది మానవ బలహీనత, మానవ పరిధి, మానవ పరిమితి అంతే.
మన దగ్గర ఉన్నదాన్ని బట్టే మనం ఆలోచించగలం, కానీ అందుకంటే ఎక్కువగా ఆలోచించలేం. అయితే యేసుప్రభు ఏమన్నట 10వ వచనం, యేసు జనులను కూర్చుండబెట్టడని చెప్పాను. ఆ చోట చాలా పచ్చిక ఉండను గనుక లెక్కకి ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండ్రి. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించాను. అలాగని చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించాను. ప్రభువే వడ్డించినట్టుంది ఇక్కడ రాశాడు యోహాను. అయితే తక్కిన మత్తయి రాసినప్పుడు శిష్యులు వడ్డించినట్టుగా ఉంటుంది. అంటే ప్రభు శిష్యులకు ఇచ్చాడు, శిష్యులు ప్రజలకు వడ్డించారు. వారందరూ వడ్డించిన తరువాత వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించాను. చూడండి, చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు, అంటే ఇంకా కావాలని అడుగుతున్నారు. ఇంకా కావాలని అడిగితే మళ్ళీ వడ్డిస్తున్నారు. ఇష్టమైనంత మట్టుకు వడ్డించారట. వడ్డించిన తర్వాత వారు తృప్తిగా తినిన తరువాత ఏమీ నష్టపడకుండా మిగిలిన మొక్కలు పోగు చేయడం తన శిష్యులతో చెప్పాను. కాబట్టి వారు భుజించిన తర్వాత వారి యొక్క మిగిలిన 5 యవల రొట్టె మొక్కలు పోగు చేసి 12 గంపలు పెడుతూ తృప్తిగా తిన్నారు. ఆ యవల రొట్టెలు ఎండు చేపలు మోసుకొచ్చాడంటే ఏం చేపది? ఎండు చేప. దాన్ని కాల్చి తీసుకొచ్చుకున్నాడు ఏమో మరి తెలియదు. లేకపోతే ఎండు చేప అట్లనే అట్లా తింటారా? కాల్చే తింటారా? ఆయన బహుశా కాల్చుకొని తెచ్చుకుని ఉంటాడు ఆ ఎండు చేపని, ఆ చిన్నపిల్లడు. అవి ఎంత చేపలో! యవల రొట్టెలు అంటే బార్లీ రొట్టెలు. అవి కూడా ఎండిపోయి ఉంటాయి. ఎక్కడి నుంచో పట్టుకుని వస్తున్నాడు. అవి ఎండిపోయి ఉంటాయి. ఈ ఎండిన చేపలు, ఎండిన రొట్టెలు, వాటిని యేసుప్రభు వారు ఇంతమందికి పంచిపెడితే వారు ఇష్టం వచ్చినంత తిన్నారట. అంటే ఇంకా ఇంకా అడుగుతుంటే వస్తూనే ఉన్నాయి ప్రభు చేతిలో నుంచి. తిన్న తర్వాత వారు తృప్తి చెందారట. ఆ ఎండిన చేపలు, ఎండిన రొట్టెలు వారికి తృప్తిని ఇచ్చాయి. ఎందుకంటే అవి ఎక్కడి నుంచి వచ్చాయి? ప్రభు చేతుల్లో నుంచి వచ్చాయి. వారికి తృప్తిని ఇచ్చాయి. వారు మళ్ళా అసంతృప్తి చెందలేదు. అందుకనే ప్రభు అంటాడు, నా యొద్దకు వచ్చేవాడు మరలా ఆకలి కొనడు. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయంలోని 35వ వచనం కలిసి చదువుకుందాం. జాన్స్ గాస్పల్ చాప్టర్ 6 verse 35. అందుకు యేసు వారితో ఇట్లా, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రమున ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడనూ దప్పిగొనడు. లోకంలో మానవులకు ఏం చేసినా కూడా తృప్తి లేదు. ఏ విషయంలో కూడా తృప్తి లేదు. అయితే యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చినప్పుడే తృప్తి ఉంటుంది. చూడండి, ప్రసంగి గ్రంథంలో అంటాడు 1వ అధ్యాయము 8వ వచనం కలిసి చదువుకుందాం. ప్రసంగి 1:8, ఎడతెరిపి లేకుండా సమస్తము జరుగుచున్నది, మనుషులు దాన్ని వివరింపజాలరు. చూచుడు చేత కన్ను తృప్తి పొందుకున్నది, వినడు చేత చెవికి తృప్తి కలుగుట్లేదు. అలాగే 4వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయము 8వ వచనం కలిసి చదువుకుందాం. ప్రసంగి 4:8, ఒంటరిగానున్న ఒకడు కలడు, అతనికి జతగాడు లేడు, కుమారుడు లేడు, సహోదరుడు లేడు, ఆయనను అతడు ఎడతగా కష్టపడును. అతని కన్ను ఐశ్వర్యం చేత తృప్తి పొందదు. అతడు సుఖమన్నది నేను ఎరుగక ఎవరి నిమిత్తం కష్టపడుచున్నాను అనుకోండు. ఇది వ్యర్థమైనది, బహు చింత కలిగించి. అయినను అతని కన్ను ఐశ్వర్యము చేత తృప్తి పొందదు. తర్వాత 5వ అధ్యాయం 10వ వచనం, ప్రసంగి 5:10, ద్రవ్యమును అపేక్షించువాడు ద్రవ్యం చేత తృప్తి నొందడు, ధన సమృద్ధిని అపేక్షించువాడు దాని చేత తృప్తి నొందడు. ఇది వ్యర్థమే. ఏమిటి తృప్తిస్తోంది? అరే పిల్లలు శుభ్రం కూర్చో. ఏమిటి తృప్తిస్తోంది? ఒకడికి కన్ను చూచుట చేత తృప్తి పొందదుట, మరొకడికి వినుట చేత తృప్తి దొరకట్లేదు, మరొకడికి తను సంపాదించుకున్న ఐశ్వర్యం చేత తృప్తి దొరకట్లేదు, మరొకడికి 5-10లో ద్రవ్యం చేత, ధనం చేత తృప్తి దొరకట్లేదు. కన్ను అంటే కన్ను చూసే దేన్ని? సౌందర్యాన్ని. కన్ను చూస్తే అందంగా ఉంటే ఇంకా చూడాలి, ఇంకా చూడాలి. ఒక అందాన్ని చూస్తే కాదు, ఇంకొక అందం చూడాలి. నేను ఇక్కడ అంటాడు ప్రసంగి భక్తుడు 2వ అధ్యాయంలో అంటాడు, 2వ అధ్యాయంలో
10వ వచనంలో, నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరం చేయలే. కన్నులు ఆశిస్తుంటే వాటికి తృప్తి లేదుట. అంటే కన్ను చూసేది సౌందర్యాన్ని. సౌందర్యం మనిషికి తృప్తిని ఇవ్వట్లేదు, ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది. వినుట చేత చెవికి తృప్తి లేదు. వినటం అంటే ఏం వింటుంది? మాటలు కాదు, పాటలు, సంగీతం. వినుట చేత చెవికి తృప్తి లేదు. ఎంత సంగీతం విన్నా కూడా చెవికి తృప్తి లేదు, ఇంకా వినాలనిపిస్తుంది. మీరు కావాలని చూడండి, రాత్రిలో రికార్డులు పెట్టుకొని, ఏవైనా రికార్డులు పెట్టుకొని పడుకోండి, మేలుకొని ఉండాలనిపిస్తుంది అవి వినటం కోసం. అవునా కాదా? అందుకనే నిద్రపాటు చేసుకుంటారు చాలామంది. నిద్రపోకుండా ఇవి వింటూ ఉంటారు. ఇక రకరకాల సంగీతం ఎవరికి ఇష్టమైంది వారికి. ఎందుకంటే చెవి తృప్తి పొందట్లేదు. సౌందర్యము తృప్తినివ్వట్లేదు, సంగీతము తృప్తి చాలట్లేదు, అలాగనే ద్రవ్యము అంటే ధనము తృప్తి చాలట్లేదు, ఐశ్వర్యము ధనము అనుభవించేది, అది తృప్తినివ్వట్లేదు. మానవునికి ఎక్కడ తృప్తి లేదు. ఎంత సంపాదించినా కూడా తృప్తి లేదు. ఎక్కడ ఉంది తృప్తి అంటే? ఇంతగా అన్నాడు, ఒకడు ఐశ్వర్యం సంపాదిస్తున్నట్టు. ఎవరి కోసం సంపాదిస్తున్నావు ఐశ్వర్యం అంటే? ఎవరున్నారు వానికి భార్య లేదుట, పిల్లలు లేరుట. మరి ఎందుకురా సంపాదిస్తున్నావు అంటే, సంపాదిస్తున్నాడు, సంపాదించిన దాంట్లో తృప్తి లేదుట. ఒక ఆయన అన్నాడు ఎప్పుడో 40 ఏళ్ల క్రితం, ₹1,00,00,000 సంపాదించాడు. అప్పటికి ఆస్తి, డబ్బు కాదు, ₹1,00,00,000 ఆస్తి సంపాదించాడు. ఆ రోజుల్లో ₹1,00,00,000, ఈ రోజుల్లో కోటి ఏం కాదు, టపామని వచ్చేస్తుంది. ఆ రోజుల్లో ₹1,00,00,000 ఆస్తి అంటే 40 ఏళ్ల క్రితం సామాన్యం కాదు. అది చిన్న పనసకాయల వ్యాపారంతో ఎట్లా సంపాదించాడో మరి. పనసకాయల వ్యాపారంతో సంపాదించాడు. తర్వాత అంటాడు, కోటి సంపాదించాను నేను, నాకు ₹1,00,00,000 ఆస్తి ఉంది, మా వియ్యంకుడికి ₹1,50,00,000 ఉంది, కాబట్టి నా కొడుక్కి 50 లక్షలు తక్కువ అయిపోయింది. ఇప్పుడు నేను మరొక 50 లక్షలు సంపాదించి నా కొడుక్కి ₹1,50,00,000 అప్పచెప్పాలా అంటాడు. అప్పటికి ఆయనకి 70 ఏళ్ళు. చూడండి, మన వయసు ఉందా? వయసు అయిపోవస్తోంది. అప్పటికి 70 ఏళ్ళు. మనిషి మంచివాడే, మనిషి చాలా మంచివాడు, ఊర్లో మంచి పేరుంది, కానీ తృప్తి లేదు సంపాదనతో. ఎవడికి ఇవ్వాలి? ఆ కొడుకు ఏం చేస్తాడో, ఫోటో స్టూడియో పెట్టాడు, వాడికి లేని అలవాటు లేదు, వాడు ఖర్చు పెడుతూనే ఉన్నాడు. ఆల్రెడీ వాడు స్టార్ట్ చేశాడు కింద నుంచి తవ్వడం ఈ సంపాదనకి. కనుక ఎవరున్నా లేకపోయినా, మిగలకపోయినా ఐశ్వర్యం చేత తృప్తి, సంపాదన చేత తృప్తి దొరకట్లేదు. మానవునికి భూమి మీద తృప్తి లేదు, దేని విషయంలో తృప్తి లేదు. అయితే వాళ్ళు అటువంటి వారే అక్కడికి యేసుప్రభు దగ్గరకు వచ్చి ఆయన దగ్గర కూర్చుని ఆయన పెట్టినటువంటి ఆ ఎండు రొట్టెలు, ఎండు చేపలు తిని ఏమయ్యారట? వారు తృప్తి పొంది ఆయన వెనకనే తిరుగుతున్నారు. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయంలో, ఆ యోహాను సువార్త 6వ అధ్యాయం 24వ వచనం. వారు ఆ చిన్న దోణిలెక్కి యేసును వెదకుచూ కపెర్నహూముకు వచ్చిరి. సముద్రపుటద్దరిని ఆయన్ను కనుగొని, బోధకుడా, నీవెప్పుడు ఇక్కడికి వచ్చితివి అని అడుగ్గా, యేసు, మీరు సూచనలు చూసటం వలన కాదు, కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందటం వలననే నన్ను వెతుకుచున్నారు. కాబట్టి ఇప్పుడు తృప్తి ఎక్కడుంది? యేసు ప్రభు వారి దగ్గర తృప్తి దొరికింది వారికి. కనుక ఆ చిన్న రొట్టెలే, ఆ చిన్న చిన్న రొట్టె ముక్కలు ఇంట్లో దొరకవా? బార్లీ రొట్టె చేసుకోలేరా? ఎవలంటే బార్లీలు. ఎప్పుడన్నా చేసుకున్నారా బార్లీ రొట్టెలు? ఏమమ్మా, బార్లీ ఎప్పుడైనా తాగుతారా పని కట్టుకుని? ఎప్పుడు? రోగం వచ్చినప్పుడు. బార్లీ ఎప్పుడు తాగుతామంటే ఏదైనా అనారోగ్యం వస్తే, లేకపోతే పథ్యం చేయాలనంటే. పని కట్టుకుని రోజు బార్లీ తాగేవాడు ఎవడున్నాడు? అది మంచిది ఆరోగ్యానికి. బార్లీ అన్నం ఎప్పుడైనా తిన్నామా మనం? తినము. వాళ్ళు అక్కడ తింటారు. ఎవలంటే బార్లీ చాలా చీప్ పంట అది. అటువంటి బార్లీ రొట్టెలు వాళ్ళ ఇంట్లో ఉండవా? ఇంట్లో ఉంటాయి బార్లీ రొట్టెలు. కానీ ఏం చేస్తున్నారు వాళ్ళు? యేసు ప్రభు చేతిలో నుంచి వచ్చిన బార్లీ రొట్టెలు వారికి ఏం గొప్ప తృప్తిని ఇచ్చేయట. ఆ తృప్తిని బట్టి వారు ఏమవుతున్నారనంటే ప్రభువును వెంబడిస్తూ ఉన్నారు.
కనుక ఎక్కడా లేనటువంటి తృప్తి చూచటం వలన దొరకట్లేదు, వినటం వలన దొరకట్లేదు, సంపాదించుకోవటం వలన దొరకట్లేదు, ఖర్చు పెట్టడం వలన దొరకట్లేదు. దేని వలన దొరకనటువంటి తృప్తి ఎక్కడ దొరుకుతుంది? రాయ్ కూర్చోరా, కూర్చో. ఎవడు వాడు? ఎవరబ్బాయి? కుక్కలు తయారయ్యారు ఆఖరికి. కాబట్టి దేని వలన దొరకనటువంటి తృప్తి దేని వలన దొరుకుతుంది? యేసు ప్రభు వారి చేతిలో నుంచి వచ్చిన దానివల్ల దొరుకుతుంది. ఇక్కడ మనం ఒక మాట చదివాం 6:35లో, జీవాహారము నేనే. యేసు ప్రభు వారు అక్కడ వారికి రొట్టెలు చేపలు మాత్రం పంచిపెట్టారు, మన కోసం ప్రాణం పంచిపెట్టాడు. 5 రొట్టెలు ఏం చేసేట? చేత్తో పట్టుకొని ముక్కలు విరిచి పంచిపెట్టాడు. అలాగనే మన కొరకు తన శరీరాన్ని విరిచి పంచిపెట్టాడు. విరువబడిన ఆయన శరీరము, కార్చబడిన ఆయన రక్తము మనకు పూర్తి తృప్తినిచ్చింది. కాబట్టి ఇప్పుడు చూడటంతో తృప్తి కోసం చూడాలన్న బాధ లేదు, తర్వాత వినాలన్న బాధ లేదు, సంపాదించాలన్న బాధ లేదు. అవసరానికి సంపాదిస్తామే కానీ నిజమైనటువంటి విశ్వాసి సంపాదన మీద ఊరికే పరుగులు పెట్టలేడు. కొంత సమయం అయిన తర్వాత అక్కడ ఆగిపోతుంది. ఇంకా సంపాదించింది చాలులే, దేవుడు ఇచ్చింది చాలు అనుకుంటాడు. ఎందుకంటే నిజమైన తృప్తి లోపలున్నది. అది యేసుక్రీస్తు ప్రభు వారి శిలువ బలియాగం ద్వారా, ఆ శరీరం ద్వారా, రక్తం ద్వారా పొందిన తృప్తి. ఆ పాపములు క్షమించబడటం వలన, యేసు ప్రభు వారి రక్తం చేత కడగబడినందువలన పొందిన తృప్తి, ఆ దాహమంతా తీరిపోయింది. కనుక ఏమున్నా లేకపోయినా నాకు యేసు ప్రభు ఉన్నాడు చాలు, ఆ తృప్తి మనం పొందుతాం. అందుకని ఆయన అన్నాడు ఇక్కడే యోహాను సువార్త 6వ అధ్యాయంలో 67వ వచనం 68వ వచనంలో కలిసి చదువుకుందాం. కాబట్టి యేసు, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడుగ్గా, సీమోను పేతురు, ప్రభువా, ఎవని వద్దకు వెళుదాం? నీవే నిత్యజీవ మాటలు గలవాడు, నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరుగున్నామని ఆయనతో చెప్పారు. నీవు నిత్యజీవ మాటలు గలవాడు, నీవు దేవుని పరిశుద్ధుడు, మేము ఎక్కడికి వెళ్ళిపోతాం? నువ్వు చాలయ్యా ప్రభువా మాకు. ఎంత చక్కగా చెప్పారు వారు చూడండి. కనుక ప్రభువు చాలు, ఆ తృప్తి ఉంది. ప్రభు అంటే సమస్తం ఉన్న తృప్తి. ఆ తృప్తిని ప్రభు తన చేతుల్లో నుంచి మనకిచ్చాడు, తన శరీరం ద్వారా ఇచ్చాడు. తన శరీరం అనే రొట్టె ద్వారా, తన రక్తం అనే ఆ రసము, ద్రాక్ష రసము ద్వారా మనకు ఆ తృప్తిని ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు వాస్తవం ఇదే. ఏదో మన దైనందిక అవసరాల కోసము కొంత డబ్బు కావాలనో ఏది కావాలనో ప్రయాసపడతారు. కానీ విశ్వాసులు నిజానికి కోట్లు సంపాదించుకోవాలా, బంగళాలు కట్టుకోవాలా, ఎక్కడికో పోయి సింగపూర్ పోయి బతకాలనుందా? చెప్పండి. అది ఎక్కడో ఒక చోట ఆగిపోతుంది. ఎక్కడ ఆగిపోతుందంటే, ఎక్కడైతే నిజమైన తృప్తి అనుభవంలోనికి వస్తుందో ఇంకా చాలు, ఇది మనకు అనిపిస్తుంది. అలాగన ప్రభు మన జీవితాల్లో ఇంత గొప్ప తృప్తిని ఇచ్చాడు. లోకంలో ఎవరికీ లేనటువంటి తృప్తి మనకు అనుగ్రహించాడు. తన శిలువ బలియాగం ద్వారా ఇచ్చాడు. తన కార్చిన రక్తం ద్వారా, తన పెట్టిన ప్రాణం ద్వారా, ఆ శరీరం ద్వారా మనకి ఇచ్చాడు. కనుక ప్రభువును మనం స్తుతిస్తాం. ప్రభువా, నీ చేతిలో నుండి వారు ఆ తృప్తిని పొందినట్లుగా నీ ప్రాణం పెట్టి మాకు తృప్తిని ఇచ్చావు. ఈ దినం తృప్తి కలిగిన జీవితాలు మాకు అనుగ్రహించావు, కలిగిన దానితో. అందుకనే అపొస్తలుడైన పౌలు గారు ఆ మాట చెప్పగలిగాడు. తిమోతికి రాసిన పత్రిక, మొదటి పత్రిక 6వ అధ్యాయంలో, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 7-8 వచనాలు, మనం ఈ లోకంలోనికి ఏమీ తెలియదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్నవస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. కాబట్టి తృప్తి కలిగి ఉండేటటువంటి గొప్ప జీవితం యేసు ప్రభువారు మనకు అనుగ్రహించారు. ఉన్నదానితో తృప్తి. అన్నవస్త్రములు కలిగి వారమై అంటే ఉన్నదానితో తృప్తి. మనకు తృప్తి లేకుండా నిరాశతో ఉండలేదు. ఆ నిరాశతో ఉన్నవాళ్ళు ఇవాళ ఇక్కడికి రాలేదు. అర్థమైందా? ఎవరికి తృప్తి లేదో, అంటే ఎవరో ఊర్లకి పోయారు అనుకోండి, కొంతమంది సెలవులు వచ్చాయని ఊర్లకి వెళ్ళిపోయారు, వాళ్ళు వదిలేస్తే ఇంకొంతమందికి తృప్తి లేని వాళ్ళు ఉన్నారు. వారు రాలేరు, వారు ఆరాధించలేరు. కానీ తృప్తి కలిగి ఉన్నాము కనుక మనము వాస్తవానికి ప్రభు సన్నిధికి మనము రాగలిగాం. కనుక
ఈ ప్రభు అనుగ్రహించిన ఈ గొప్ప తృప్తి, ఇది ప్రాణానికి, హృదయానికి, ఆత్మకు సంబంధించినటువంటి తృప్తి. దీని ద్వారానే ప్రభును మనం స్తుతించి ఆరాధించుకుంటాం. కొంత సమయం ప్రభును ఆరాధిస్తాము.